చెరగని ముద్ర. పేరు సంబంధం. వయస్సు 62 సంవత్సరాలు. ఊరు కలశపాకం. నేను తోటి పిల్లలతో కలిసి మొదటిసారి శ్రీ స్వామిని దర్శించుకున్నాను. అప్పుడు నా వయస్సు సుమారు 7 నుండి 10 సంవత్సరాల లోపు ఉంటుంది. వారు భుజానికి ఒక చిన్న మూట తగిలించుకొని ఎప్పుడూ నడుస్తూ ఉండేవారు. ఒకచోట కూర్చునేవారు కాదు. వారి గుడ్డలు చాలా మురికి పట్టి ఉండేవి. ఎవరినీ ఆకలికి అన్నం పెట్టమని అడిగేవారు కాదు. దేనిని యాచించేవారు కాదు. మా బంధువు ఒక ఆమె శ్రీ స్వామిని తమ ఇంటికి ఆహ్వానించి స్టూలు వేసి కూర్చోబెట్టి శ్రీ స్వామికి ఆహారం తినిపించింది. శ్రీ స్వామి పాదంలో ఉన్న పుండు మీద ఈగలు దోమలు ముసురుకోవడం చూసి కొంచెం కాచిన నూనెను పుండుపై వేస్తానని శ్రీ స్వామిని ప్రార్థించింది. శ్రీ స్వామి, వద్దమ్మా, ఆ చీమల్ని చంపకూడదు అన్నారు. అక్కడే ఉండి అంతా చూస్తున్న నాకు ఆయన మాటలు ఎంతో అద్భుతంగా తోచాయి. ఆ సంఘటన నా హృదయంలో చెరగని ముద్ర వేసింది. కలశపాక నుండి పూండికి వచ్చే దారిలో ఉన్న నదిలోకి నీరు వచ్చే సమయంలో రైతులు ఏతాం కట్టి పొలాలకు నీరు పారిస్తారు. శ్రీ స్వామి ఎడల అమిత భక్తి గల ఒక వ్యక్తి ఒకరోజు వారిని ఆ ఏతాం కట్టే చోటుకు తీసుకువచ్చాడు. వారికి స్నానం చేయించాలని అతని తాపత్రయం. శ్రీ స్వామి తమకు స్నానం చేయించవద్దని ఎన్నోసార్లు చెప్పారు. అతను వినలేదు. వారి ఒంటిపై గల చొక్కాలను కత్తిరించాడు. తలకు ముండనం చేయించాడు. శ్రీ స్వామి ఎంత వారించినా వినక వారి పాదంలో ఉన్న ఒక పురుగును తీసి పుండును శుభ్రపరిచి చక్కగా అభ్యంగ స్నానం చేయించాడు. శ్రీ స్వామి ఎన్నడూ తమ పాదంలోని పుండు లోపల ఉన్న పురుగులు కానీ దోమలు చీమలు మొదలైన క్రిమికీటకాదులను కానీ బయటకు తీసివేయడానికి సుతరాము అంగీకరించేవారు కాదు. వాటి ఆహారం అవి తింటున్నాయనో జీవుణ్ణి తినని అనో అనేవారు. వారెందుకలా అనేవారో శ్రీ స్వామికి ఆ జీవులకి గల అనుబంధం ఏమిటో, వారెందుకు అవి కుడుతున్నా ఊరుకుంటున్నారో మానవ మాత్రులమైన మనకు ఏం అవగాహన ఉంటుంది? మనకున్న పరిమిత జ్ఞానంతో మహాత్ముల చర్యలను మన పరిధిలోనే ఆలోచించడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి విషయాలు అవగాహన చేసుకోగలిగిన స్థితి మనకు వచ్చే వరకు మహాత్ములు చెప్పినట్లు తూచా తప్పక చేయడం మన విధి కదా. సర్వజీవుల హితాన్ని కోరే శ్రీ స్వామి ఆ వ్యక్తికి హితవు పలికినా అతడు వారి మాటలు పాటించలేదు. ప్రేమమూర్తి అయిన శ్రీ స్వామి అతడు దుష్కర్మను మూటకట్టుకోరాదని శతవిధాలా ప్రయత్నించి చూశారు. కానీ అతడు వారి మాటలను పెడచెవి పెట్టాడు. మంచి చెడు సత్కర్మ దుష్కర్మ నిత్యం అనిత్యం అన్నీ తానే అయిన శ్రీ స్వామి నిర్లిప్తంగా ఉండిపోయారు. ఆ సంఘటన జరిగిన కొన్నాళ్లకు అతను కాళ్ళు చేతులు వాచి మరణించాడు. అతని కుమారుడు నా సహపాఠి. అతను కూడా కొద్ది రోజులకు మరణించాడు. అతను భక్తితో చేసిన శ్రీ స్వామి పాదంలో ఉన్న జీవులకు హాని కలిగించాడు గనక అందుకు తగిన ఫలితాన్ని అనుభవించాడు. కలశపాకంలో దమ్మిడియాన్ అనే వ్యక్తి ఒకరు ఉండేవారని, అతను చాలా రోజుల క్రితం ఊరు వదిలి వెళ్ళిపోయాడని, బహుశా అతనే శ్రీ స్వామి అయి ఉండవచ్చునని మా తల్లిగారి అభిప్రాయం. శ్రీ పూండి స్వామిని ఎవరైనా మీది ఏ ఊరు అని ప్రశ్నిస్తే రాగిమాను మర్రిమాను కొలనుగట్టు అని చెప్పేవారు. ఒక భక్తుడు బాబాను వారి పుట్టు పూర్వత్రాలను అడిగినప్పుడు వారు, నేను ఔరంగాబాద్ నుంచి వచ్చాను, నా మేనమామ నన్ను ఇక్కడ తీసుకొని వచ్చాడు అని చెప్పారు. శ్రీ స్వామి చెప్పిన ఆనవాళ్ళు అన్నీ కలశపాకంలో ఉన్నాయి. అందుకని శ్రీ స్వామి స్వంత ఊరు కలశపాకం అని అనిపిస్తున్నది. శ్రీ స్వామి భక్తులైన తంగవేల్ నాయనార్ మాణిక్య నాయనార్ ఏటిలో పందిళ్లు వేసి శ్రీ స్వామికి అభిషేకించి పూజాదులు నిర్వర్తించేవారట. ఆ పూజా సమయాల్లో శ్రీ స్వామికి అర్చించిన చందనాన్ని కొంత స్వామి ప్రసాదంగా నా మిత్రుడు తీసుకొని వచ్చి నాకిచ్చాడు. ఆ చందనం నేనెంతో అపురూపంగా భద్రపరుచుకున్నాను. మాణిక్య నాయనారు మరణించారు. వారింటిలో అంత్యక్రియలకు కూడా డబ్బు లేకపోవడంతో నన్ను పైకం అడిగారు. వారికి నేను పైకం ఇవ్వడానికి నా భార్య సుతరాము అంగీకరించలేదు.
రోజులాగే ఆ రోజు కూడా నేను శ్రీ స్వామి దర్శనార్థం పూండికి వెళ్ళి శ్రీ స్వామి దర్శనం చేసుకున్నాను. వారు నన్ను చూడగానే కాచుకొని ఉన్నారు, వెళ్ళిచ్చిరా అన్నారు శ్రీ స్వామి. నేను వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళి వారికి పైకం అందజేశాను. వారు ఎట్టి ఇబ్బంది లేకుండా మాణిక్య నాయనారు కర్మక్రతువులను నిర్వహించారు. శ్రీ స్వామి భక్తుడు ఒకరు మా ఇంటికి ఎదురింట్లో ఉండేవారు. వారు శ్రీ స్వామికి భోజనం పెట్టాలని ఎంతో ప్రేమతో వంట చేసుకుని వచ్చి శ్రీ స్వామికి తినిపించారు. శ్రీ స్వామి దయతో వారి కుటుంబం అంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారు.